మనకు పార్ట్ 3 గురించే పార్ట్ 2 చూపించిండు. సినిమా అదిరిపోయిందన్న. నిజంగా భారతీ 2 మనం ఈ 24 సంవత్సరాల 22 సంవత్సరాలు అనుకుంటాం మనం వెయిట్ చేసాము. ఆ వెయిట్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రతి ఒక్క ప్రాబ్లం గురించి ఈ సినిమాలో చెప్పడం జరిగింది. 1కి 2కి తేడా అదే. 1 ఒక ప్రాబ్లం గురించి చెప్తాడు, దీంట్లో 100 ప్రాబ్లమ్స్ గురించి చెప్తాడు. ఈ సినిమాలో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. డ్రాబ్యాక్స్ ఏంటి అంటే మ్యూజిక్. అనిరుద్ధ్ గారు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ సాంగ్స్ పరంగా అంతేం అనిపించలేదు. మనం డబ్బింగ్ ఆర్టిస్టుల వల్ల కూడా ఈ సినిమా దొబ్బింది అనిపిస్తుంది వాళ్ళ వల్ల. ఎందుకంటే డబ్బింగ్ అంత బాగా చెప్పలేదన్న. కానీ ఒక భారతీయుడిగా ఈ సినిమా అయితే చూడాలి. చూసి ఒకవేళ మారేమనుకో భారతీయుడిగా మనం గర్వేస్తాం. ఇంకోటి ఈ సినిమాలో ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే విలన్ రోల్ అంత బాగా నచ్చలే నాకు. విలన్ రోల్ ఎందుకంటే మనం ఫస్ట్ విలన్ కాదు పోలీస్, దీంట్లో 10-15 మంది ఉన్నారు కానీ పోలీస్ చూసావు కదా, ఆ పోలీస్ రోలు మనకి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. ఆయన వేసే ఎత్తుగడలు ఈ సినిమాలో అంత అనిపించలేదు. ఆ పోలీస్ కొడుకే ఈయన కూడా బాబీ గారు అంత అనిపించలేదు. అలాగే ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కమల్ హాసన్ గారు యాక్టింగ్, ఆయన యాక్టింగ్, అలాగే మన శంకర్ గారు స్క్రీన్ ప్లే, అలాగే సినిమాటోగ్రఫీ, ఇంకా సిద్ధార్థ్ గారు. మొన్న సిద్ధార్థ్ గారు ఏందబ్బా ఆయన చేసే యాక్టింగ్ మరీ ఎక్కువ చేస్తున్నాడు, ప్రెస్ మీట్లు ప్రతిదానికే కూర్చో నువ్వు వద్దు నువ్వు అంటున్నాడు, యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నా అనిపించింది కదా. ఆ యాక్టింగ్ ఎందుకు చేశాడంటే ఈ సినిమాలో ఎరగొట్టేశాడు. యాక్టింగ్ చాలా బాగా చేశాడు అనమాట. నిజంగా ఈ సినిమాలో ఎమోషన్ సీన్స్ 2 సార్లు ఏడుపు వస్తుంది అన్న. ఒకటి సిద్ధార్థ్ గారు వాళ్ళ డాడీ మధ్యలో జరిగే సీన్లో ఏడుపు వస్తుంది. కమల్ హాసన్ గారు వెళ్ళిపోతూ ఉంటారు, ఆ వెళ్ళిపోయినప్పుడు మ్యూజిక్ బాగుంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందన్న కదా, అక్కడ బాగా ఏడుపు వస్తుంది అనమాట. నిజంగా నాకే ఏడుపు వచ్చింది. నిజంగా నాకు చాలా బాగా ఎమోషనల్, నాకు బాగా ఏడుపు వచ్చింది. మీకు కూడా ఎమోషన్ సీన్స్ హత్తుకుంటాయి. ఈ సినిమా మీరు భారతీయులుగా మీరు అందరూ చూడండి. ఈ సినిమా అదే ఏ ఫిలిం బై శంకర్ గారు అని పడిన తర్వాత వెళ్ళిపోకండి. ఇంకా 10 నిమిషాల స్టోరీ ఉంటుంది. ద బ్యాటిల్ 2025 గురించి చెప్తాడు, అది కూడా ఉందన్నమాట. ఈ సినిమా చూడడానికి 4-5 గూజ్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి. దాని గురించి మీరు ఈ సినిమా చూడాలి. మూవీకి ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే ఏఆర్ రెహమాన్ లేకపోవడం